హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం మనిషికి సాయం కథ చెప్పుకుందాం. ధర్మపురిలో ధర్మయ్య అనే ధర్మదాత ఉండేవాడు. దైవ సంబంధిత కార్యాలంటే వెనక ముందు ఆలోచించకుండా ఎంతైనా దానమిచ్చే ఆయన బీదా బిక్కికి మాత్రం ఎంగిలి మెతుకులు కూడా బెదల్చడు. ధర్మయ్య భార్య మీనాక్షి భర్తకు పూర్తిగా విరుద్ధం. లేని వాళ్లకు సహాయపడితే భగవంతుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు అంటుంది ఆమె. ధర్మయ్య మాత్రం దరిద్రులకు దానమిస్తే పుణ్యం రాదు సరికదా, వాళ్ళ దరిద్రంలో కొంత మనకు అంటుకుంటుంది. దరిద్రులంటే శాపగ్రస్తులు, వాళ్ళని అలా బ్రతకమని ఆ దేవుడే శాపమిచ్చాడు, మనం ఏం చేస్తాం అని భార్య మాటలు కొట్టిపారేస్తూ ఉంటాడు. ధర్మపురికి 10 ఆమడల దూరంలో సింహపురి అనే గ్రామం ఉంది. అది ఎన్నో నగరాల ప్రయాణాలకు కూడలి కావటం వల్ల ఎందరో బాటసారులు ఆ ఊరికి వస్తూ పోతూ ఉంటారు. వారి కోసం వసతి గృహాలు కూడా కొన్ని వెలసాయి. అయితే పేద బాటసారులకు మాత్రం అక్కడ సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడేవారు. ఏ పుణ్యాత్ముడైనా ఆదరించి ఇంత అన్నం పెట్టి పడుకునేందుకు కాస్త నీడనిస్తే తప్ప పేద బాటసారులకు అక్కడ గతి లేదు. సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు చాలామంది పేద బాటసారులను ఆదరించాడు. అయితే ఆయన ఒక్కడి వల్ల ఎంతమందికి సహాయం దొరుకుతుంది? అందుకని ఆయన ఆ ఊళ్ళో ఒక ఉచితంగా వసతి గృహాన్ని సత్రం రూపంలో ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. అందుకు తగిన ధనం పూర్తిగా తన వద్ద లేకపోవటం వల్ల చందాలకు కూడా బయలుదేరాడు. ఇచ్చినవారు ఇచ్చారు, లేనివారు లేదు. భీమన్న మాత్రం చందాల కోసం ఊరు ఊరు తిరుగుతూనే ఉన్నాడు. అలా భీమన్న ధర్మపురి చేరుకుని ధర్మన్నను కలుసుకున్నాడు. విషయం చెప్పాడు. అప్పుడు ధర్మన్న, నేను దేవుణ్ణే తప్ప మనుషుల్ని నమ్మను. మనిషి మనిషిని మోసం చేస్తాడు. నువ్వు మోసగాడివి కాదని రుజువేమిటి? అయినా మనిషి అవసరాలు తీర్చటానికి దేవుడున్నాడు. దేవుడి వల్ల మనిషి అవసరం తీరలేదంటే అది కూడా దైవ నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని కాదనటానికి నీకు నాకు ఎలాంటి హక్కు లేదు. కాబట్టి నా మాట విను. నువ్వు మోసగాడివైతే ఇక మీదట మోసాలు చేయకుండా బుద్ధిగా ఉండు. నువ్వు మంచివాడివే అయితే నీ మంచితనంతో దైవ కార్యాలు చెయ్యి, మనిషికి సహాయపడకు అని భీమన్నను మందలంచి పంపించేశాడు. వెళ్ళిపోతున్న భీమన్నకు దారిలో ఒక మనిషి కలిసి, అయ్యా, నేను ధర్మన్నగారి పాలేర్ని. అయ్యగారి భార్య మీనాక్షమ్మని మహా దొడ్డ మనసు. అయ్యగారు మీతో మాట్లాడిన తీరుకు ఆమె చాలా బాధపడ్డారు. అయ్యగారికి తెలియకుండా ఈ 100 రూపాయలు తమకిమ్మని పంపించారు అంటూ డబ్బిచ్చి వెళ్ళాడు పాలేరు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న భార్యాభర్తల మనస్సుల్లోని ఈ విభేదానికి ఆశ్చర్యపోతూ భీమన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుమారు 1 సంవత్సరం గడిచాక ఒకరోజు రంగన్న అనే ఆసామి ధర్మన్నను కలుసుకుని, ఇక్కడకు 10 ఆమడల దూరంలో సిరిపురం గ్రామంలో శ్రీనివాసుడికి ఆలయం కట్టిస్తున్నాం. ఇంచుమించుగా ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరపాలని కోరిక. అందుకు ఎందరో పెద్దలు ముందుకు వచ్చారు. కానీ ఒక సాధువు తమ పేరు చెప్పాడు. ఏ దైవ కార్యానికైనా వెనక ముందు ఆలోచించకుండా సహాయపడే తమ వంటి సత్పురుషులకే ఈ గౌరవం దక్కాలని ఆయన అన్నారు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీరు చెయ్యవలసిందల్లా నామమాత్రపు చందాగా 1116 నాకు ఇవ్వటం. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి సిరిపురం చేరుకొని తమ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేయటం. ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసే అవకాశానికి లక్షలిస్తామని ఎందరో ముందుకొస్తున్నారు. అయినా మాకు మనిషి విలువే ఎక్కువ, డబ్బు ముఖ్యం కాదు అని చెప్పాడు. ఇది విని ధర్మన్న ఎంతో పొంగిపోయాడు. ఈలోగా మీనాక్షి ఆయన్ను లోపలికి పిలిచి, నాకు ఆ మనిషి మోసగాడిలా కనబడుతున్నాడు. డబ్బు విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఇస్తానని చెప్పు. నీ మీద నిజంగా గౌరవం ఉంటే ఒప్పుకుంటాడు అని హెచ్చరించింది. ఇందుకు ధర్మన్న, దైవకార్యానికి వచ్చిన వాడిని అవమానించమంటావా అని భార్య మీద విరుచుకుపడ్డాడు. ఆయన రంగన్నకు 1116 ఇవ్వటమే కాకుండా అదనంగా మరో 1116 కూడా ఇచ్చి పంపించాడు.
ఆ రోజు త్రయోదశి. ఆ తర్వాత 12 రోజులకు ధర్మన్న భార్య సమేతంగా సిరిపురానికి వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ ఏ సందడి లేదు. పురాతన కాలపు శ్రీనివాసుడు ఆలయం మాత్రం ఒకటి ఉంది. రోజంతా ఊరంతా తిరిగి రంగన్న కోసం వాగుపు చేశాక తను పూర్తిగా మోసపోయానని ధర్మన్నకు అర్థమైంది. దేవుడి పేరు చెప్పి కూడా మోసాలు జరుగుతున్నాయన్నమాట అని ధర్మన్న ఎంతో బాధపడ్డాడు. అయితే అప్పటికే చీకటి పడిపోవటం వల్ల తిరుగు ప్రయాణం చెయ్యలేక ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. ఎవరినైనా సహాయం అడుగుదాం, తలదాచుకునేందుకు నీడనిచ్చే పుణ్యాత్ములు ఎవరో ఒకరు ఉండకపోరు అంది మీనాక్షి. అయితే ధర్మన్నకు అభిమానం అడ్డొచ్చింది. తను మనుషుల్ని నమ్మడు. తననిప్పుడు ఎవరైనా అనుమానిస్తే ఎంత అవమానం. అందరూ నీకులా ఉండరు, నీకు సిగ్గనిపిస్తే నేనే ఎవరినైనా అడుగుతాను అన్నది మీనాక్షి వెంటనే. వద్దు, నాకు మనిషి సాయం అక్కర్లేదు, ఆ దేవుడే నాకు సహాయపడతాడు. ఈ రాత్రికి దేవాలయంలో తలదాచుకుందాం అన్నాడు ధర్మన్న. భార్యాభర్తలిద్దరూ దేవాలయం చేరుకునే సమయానికి పూజారి గుడి తలుపులు మూసి తాళం వేస్తున్నాడు. ఆయన ధర్మయ్య కథ విని, అయ్యా, తమరు పెద్ద మనుషుల్లా ఉన్నారు, అంత మాత్రాన వేషం చూసి మోసపోలేము కదా. శ్రీనివాసుడి ఆభరణాలు కాజేయాలని ఎందరో రకరకాల వేషాలు వేసుకొని వస్తున్నారు. గుడిలో అపరిచితులని ఉండనివ్వలేము అని అన్నాడు. తన వంటి వాడి మీద ఇలాంటి నింద పడనున్నందుకు ధర్మయ్య చిన్నబుచ్చుకొని, పోని ఆలయం వెలుపల ధ్వజస్తంభం పక్కన ఉన్న మండపంలో ఈ రాత్రికి ఉండవచ్చా అని అడిగాడు. పూజారి ఆయన వంక జాలిగా చూసి, ఈ ఊళ్ళో ఎందరో పుణ్యాత్ములున్నారు, ఎవరింటికో వెళ్ళక ఈ ఆలయంలో ఉంటాననడం మీపై అనుమానాన్ని పెంచుతుంది. అయినా మండపంలో ఉంటానంటే కాదనటానికి నేనెవరిని? ఎటొచ్చి అర్ధరాత్రి కాగానే ఇక్కడకు జోదరులు తాగుబోతులు చేరతారు. వాళ్ళు అల్లరి చేస్తారు, మీ వంటి వాళ్ళని అల్లరి పెడతారు. ఆ పైన మీ ఇష్టం అన్నాడు. మనిషి సహాయం పొందటం ఇష్టం లేక దేవాలయానికి వచ్చాను. నాకు దేవుడి సాయం కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఏటి దారి అన్నాడు ధర్మన్న. పూజారికి ధర్మన్న పరిస్థితి అర్థమైనట్లుంది. అయ్యా, తమ వద్ద డబ్బున్నట్లయితే ఈ ఊరినే అనుకొని సింహపురి ఉంది, అక్కడ వసతి గృహాలున్నాయి అని అన్నాడు. అప్పుడు ధర్మన్న జేబులు తడుముకోగా డబ్బు సంచి కనపడలేదు, ఎక్కడో పోయినట్లుంది. పూజారి ఆయన వంక అనుమానంగా చూసి, మీరు మోసగాళ్ళైతేనేమి, కర్మ మీదనుకొని ఒక ఉపాయం చెబుతున్నాను. సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు నెలకొల్పిన ఉచిత వసతి గృహం ఉంది. ఇప్పుడే బయలుదేరితే చిటికెలో అక్కడికి చేరుకుంటారు అన్నాడు. చేసేది లేక భార్యాభర్తలిద్దరూ సింహపురి వెళ్ళి అక్కడ ఉచిత వసతి గృహంలో బస చేశారు. భీమన్న ఆ సత్రాన్ని నడుపుతున్న తీరు చూశాక ఎంతో సంతోషించి, మన డబ్బు పోవడం మంచిదే అయింది, దైవ కార్యాలే గొప్పవని, మనిషికి సహాయపడటం అత్యల్పమని అనుకునే నా భ్రమ వదిలిపోయింది. దేవుడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. అప్పుడు మీనాక్షి తమ డబ్బు పోలేదని, అది భర్త తనకిచ్చి మరిచిపోయాడని, ఆయనకు భీమన్న సత్రం గురించి తెలియాలనే వెంటనే ఆ విషయం చెప్పలేదని చెప్పింది. ధర్మన్న ఎంతో ఆనందంతో, అయితే ఆ డబ్బు నాది కాదు, ఈ సత్రం నిర్వహణకు దాన్ని విరాళంగా ఇచ్చి మనిషికి సహాయపడే భీమన్నకు సహాయపడి గతంలో నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను అని అన్నాడు. భర్తలో వచ్చిన మార్పుకి మీనాక్షి ఎంతగానో సంతోషించింది. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం లంక పుట్టుక గురించి చెప్పుకుందాం. నారదుడు నారాయణ నామ సంకీర్తనం చేసుకుంటూ బయలుదేరాడు. కానీ ఎటు వెళ్ళాలో ఏమి చెయ్యాలో తోచటం లేదు. కలహభోజనుడు ఊరికే ఉండలేడు కదా, ఆలోచనల్లో పడ్డాడు. అంతలో నారదుడికి దగ్గరలో ఎటును వైపు నుంచో శ్రీహరి చిరునవ్వులు, లక్ష్మీదేవి కాళీయందల సవ్వడి వినిపించటంతో ఆశ్చర్యంగా ఆ శబ్దాలు వస్తున్న వైపు వెళ్ళాడు. నారదుడు ఎంత దూరం వెళ్ళినా శ్రీహరి లేడు, లక్ష్మీదేవి కనిపించట్లేదు. ఏమిటి వింత అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడల్లా మళ్ళీ అవే శబ్దాలు వినిపించటంతో అటువైపుగా వెళ్తూనే ఉన్నాడు.
అలా వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాక నారదుడికి పాల సముద్రం కనిపించింది. ఆ సముద్రపు ఒడ్డు నిలబడి ఇక్కడి చిరునవ్వులు అంత దూరం ఎలా వినిపించాయి, ఇదంతా శ్రీహరి మహత్తు అనుకుంటూ ఉండగా నారదుడి ముందు వాయుదేవుడు వచ్చి నిలిచి నమస్కరించాడు. నారదుడు వాయుదేవుణ్ణి కుశల ప్రశ్నలు వేసి ముందుకు వెళ్ళబోతుంటలో వాయుదేవుడు, నారదుల వారు ఏదో ఆలోచనల్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు అన్నాడు. వాయుదేవ, పాల సముద్రంలోని శ్రీహరి చిరునవ్వులు, లక్ష్మీదేవి కాలి అందెల సవ్వడి ఎక్కడో ఉన్నా నాకు ఎలా వినిపించాయా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నారదుడు. మునీంద్ర, అదంతా నేను చేసిన పనే. శ్రీహరి చిరునవ్వులను, లక్ష్మీదేవి కాలి అందెల గలగలను నేనే మూటకట్టి మోసుకొచ్చి మీ చెవిన వేశాను అన్నాడు వాయుదేవుడు చిరునవ్వుతో. నారదుడు అందుకు సంతోషించి వాయుదేవుని శక్తిని పొగిడి పాలకడిలిలో శ్రీహరి సాన్నిధ్యానికి వెళ్ళాడు. శేషతల్పం మీద పవళించిన శ్రీహరి, లక్ష్మీదేవి నారదుణ్ణి ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. ఎంతో గౌరవభావంతో మాట్లాడారు. కానీ 1000 పడగలతో శ్రీహరిని భరిస్తున్న శేషసాయి మాత్రం నారదుడిని పట్టనట్లు నిర్లక్ష్యంగా ఉన్నాడు. దానికి నారదుడి మనసు చివుక్కుమంది. వెళ్ళేటప్పుడు ఆదిశేషుని ఒకసారి చూసి గబగబా వెళ్ళిపోయాడు. ఆ కోపంతో నారదుడు తిన్నగా ఒక మహాపర్వతం మీదకి వెళ్ళి వాయుదేవుడిని ప్రార్థించాడు. వాయుదేవుడు ప్రత్యక్షం కాగానే, వాయుదేవా, నీకంటే ఆ శేషసాయి చాలా బలవంతుడు. 1000 పడగలతో ఆనాడు మందర పర్వతాన్ని చుట్టుకుని హాలాహలం అమృతం జనించడానికి కారణభూతుడయ్యాడు. అనంతమైన ఆకారంతో ఎంతటి ఘనకార్యమైనా సాధించగలవాడు. అతని శక్తి ముందు నువ్వు చాలా స్వల్పం, అల్పం అన్నాడు. ఆ మాటలు వాయుదేవుడిలో పౌరుషాన్ని తెప్పించాయి. మునీంద్ర, ఆ సర్పరాజు కంటే 1000 రెట్లు బలవంతుణ్ణి. నా ఎదురుగా అతని శక్తిని పొగడటం నేను సహించలేను అన్నాడు ఆవేశంగా వాయుదేవుడు. అందుకు నారదుడు తన కలహద్వారంలో, ఎవరి మటుకు వారికే వాళ్ళ బలాల మీద విశ్వాసం ఉంటుంది. ఇద్దరి మధ్యన పోటీ పెడితే గాని మరి వారి బలాబలాలు తెలియవు కదా అన్నాడు. అయితే మీరే మా ఇద్దరి మధ్య ఏదో ఒక పందాన్ని ఏర్పాటు చేయండి అన్నాడు వాయుదేవుడు. నారదుడు కాసేపు ఆలోచించి సరే అని తిన్నగా వెళ్ళి ఆదిశేషుణ్ణి దర్శించి, వాయుదేవుడు తనే బలవంతుణ్ణి అంటూ నీ పరాక్రమాన్ని కించపరుస్తూ విర్రవీగుతున్నాడు అంటూ చెప్పాడు. నారదుని మాటలకు సర్పరాజు కోపంతో బుసలు కొడుతూ, నా శక్తి ముందు వాయుదేవుడి శక్తి ఏపాటిది? అందుకు మా ఇద్దరం వెంటనే బలాబలాలు తేల్చుకోవటం ముఖ్యం అన్నాడు. అయితే మీ ఇద్దరికీ ఒక పోటీ ఏర్పాటు చేస్తాను. ఆదిశేష, ఒక మహాపర్వతాన్ని నువ్వు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పర్వతాన్ని వాయుదేవుడు కదపగలిగితే నీకంటే బలవంతుడవుతాడు అని వివరించాడు నారదుడు. అందుకు సమ్మతించాడు ఆదిశేషు. నారదుడు వాయుదేవుని కూడా కలిసి కార్యాన్ని వివరించాడు. నారదుడు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదిశేషు, వాయుదేవుడు పర్వతరాజైన హిమాలయాన్ని చేరుకున్నారు. ఒకరినొకరు తీక్షణంగా చూసుకొని పోటీకి సిద్ధపడ్డారు. ఆదిశేషుడు హిమాలయాన్ని చుట్టుకొని పర్వత శిఖరాన్ని తన 1000 పడగలతో కప్పి గాలి సోకకుండా కాపాడుతూ ఉన్నాడు. వాయుదేవుడు క్రమంగా గాలి వీచటం మొదలుపెట్టాడు. గాలి మహాప్రచండంగా వీస్తూ లోకాన్ని గడగడలాడిస్తుంది. మహావృక్షాలు సైతం కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. జీవరాశులన్నీ విలవిల్లాడిపోతున్నాయి. మహాపర్వతాలే గడగడలాడిపోతున్నాయి. ఆ గాలి ఉధృతికి ప్రకృతే వణికిపోతుంది. అయినా ఆదిశేషుడు చెక్కు చెదరకుండా తన శక్తిని అంతటిని ఉపయోగించి హిమాలయాల్ని కాపాడుతూ ఉన్నాడు. అది చూసిన వాయుదేవుడి మండిపడి తన తీవ్రతని మరీ ఉధృతం చేసేశాడు. వాయుదేవుడి ప్రచండ రూపానికి భూలోకం తాళలేకపోయింది. దేవతలంతా బెదిరిపోయారు. ఈ ప్రళయాన్ని నివారించలేకపోతే భూమండలం సర్వనాశనమైపోతుందని తీర్మానించుకొని భూమిని కాపాడాలని ముల్లోకాలు తిరిగి విఫలయ్యారు. అంతలో శ్రీ మహావిష్ణువు వచ్చి కంగారు పడుతున్న దేవగణాన్ని చూసి
జరిగిన విషయం వివరంగా చెప్పాడు. దేవగణమంతా ఆయన్నే సహాయపడమని ప్రార్థించారు. విష్ణుమూర్తి పూనుకొని హిమాలయాలను చేరాడు. హిమాలయాలని అంటిపెట్టుకుని కాపాడుతున్న ఆదిశేషుడిని చూసి ప్రశాంతించమన్నాడు. ప్రచండ రూపంలోనున్న వాయుదేవుని కూడా శాంతించమని కోరారు. వారిద్దరూ పంతాలు అర్థం చేసుకుని నారదుడి కోసం చూస్తే నారదుడు అక్కడ లేడు. విష్ణుమూర్తి సందిగ్ధంలో పడ్డాడు. ఇద్దరిలో ఎవరూ కూడా వారి పంతాన్ని వదిలేలా లేరు. ఆదిశేషుడు కంటే వాయుదేవుడే లోకానికి ఎంతో అవసరం. ఆయన ఆగ్రహించి ప్రచండ రూపం దాల్చినా కష్టమే. అదే ఆగ్రహంతో స్తంభించిపోయినా కష్టమే. అందువల్ల వాయుదేవుడినే గెలిపించి శాంతింపచేయాలి అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుణ్ణి సమీపించి అనేక విధాలుగా అతని శక్తిని పొగిడాడు. శ్రీ మహావిష్ణువే తన శక్తిని ప్రశంసించటంతో ఆదిశేషుడు పొంగిపోయాడు. అంతలో మహావిష్ణువు, ఆదిశేష, 1000 పడగలలో ఒక్క పడగ మాత్రం పైకెత్తి వాయుదేవునికి దారి ఇవ్వు అని కోరాడు. అందుకు సర్పరాజు అంగీకరించి ఒక పడగ పైకెత్తాడు. వెంటనే ఆ పడగ కిందన రక్షణ పొందుతూ ఉన్న పర్వత శిఖరం ఒకటి వాయుదేవుని తీవ్రతకు ఎగిరిపోయి సముద్రంలో పడింది. వాయుదేవుడు విజయగర్వంతో ప్రశాంతించాడు. విష్ణుమూర్తి సంతతించి ఆదిశేషుణ్ణి ప్రశంసించి ఒక్క పడగతో భూలోకంలో జీవించమని, 1000 పడగలతో భూభారాన్ని మోయమని ఆనతిచ్చాడు. వెంటనే హిమాలయాలను వదిలి భూభారాన్ని మోయటానికి ఆదిశేషుడు కిందకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా హిమాలయాల నుంచి విరిగిపడి సముద్రంలో పడిన పర్వతమే తర్వాత లంకానగరం అయ్యింది. రావణాసురుడు లంకానగరానికి రాజయ్యాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.